ఏపీ సీఎం జగన్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు సీఎం జగన్ కు షోకాసు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలంటూ జగన్ కు ఈసీ ఆదేశించింది. ఇటీవల మేమంతా సిద్దం సభలో సీఎం జగన్ చంద్రబాబు ప్రజలను మోసం చేయడమే అలవాటు చేసుకున్నారని కామెంట్ చేశారు. అరుంధతి సినిమాలో పశుపతితో చంద్రబాబును పోల్చుతూ హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. వైశాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనపై జగన్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా సమాధానం చెప్పాలంటూ కూడా ఈసీ ఆదేశించింది. ప్రధానంగా 3వ తారీఖున సిద్దం సభలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మీద ఆరోపణలు చేశారు. ప్రజలను మోసం చేయడమే కాక దాంతో పాటు అరుంధతి సినిమాలో పశుపతితో చంద్రబాబును పోలుస్తూ జగన్ వ్యాఖ్యానించి దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని కూడా ఈసీ ఆదేశించింది. ప్రధానంగా గత రోజులుగా మనం చూసుకున్నట్లయితే అటు తెలుగుదేశం పార్టీ నేతలకు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. అటు లేఖల అప్పిరెడ్డితో పాటు ఇటు అచ్చెన్నాయుడు లాంటి నాయకులకు కూడా పరస్పరం, ఎందుకంటే ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం పరిపాటి అయిపోయింది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఈసీకి ఫిర్యాదు చేస్తా ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తెలుగుదేశం పార్టీ నేతల మీద ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే అటు ఎన్నికల కమిషన్ కూడా ఇరువైపుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పరిశీలించిన తర్వాత ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు నోటీసులు జారీ చేయటం, 48 గంటల్లోగా వాళ్ళ నుంచి వివరణ కోరుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అదే క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి కూడా ఈసీ నోటీసులు జారీ చేయడం జరిగింది. 48 గంటలుగా చంద్రబాబుపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఏపీ సీఎం జగన్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు సీఎం జగన్ కు షోకాసు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలంటూ జగన్ కు ఈసీ ఆదేశించింది. ఇటీవల మేమంతా సిద్దం సభలో సీఎం జగన్ చంద్రబాబు ప్రజలను మోసం చేయడమే అలవాటు చేసుకున్నారని కామెంట్ చేశారు. అరుంధతి సినిమాలో పశుపతితో చంద్రబాబును పోల్చుతూ హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల సిద్దం సభలో జగన్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మీరంతా అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు.
ఈ పసుపు పతి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు. నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఈ వదల బొమ్మాలి గురించి, ఈ పసుపు పతి గురించి ఒక్కసారి 2014లో ఏం జరిగింది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి ఒక్కసారి వెళ్దామా? 5 ఏళ్ల ఆయన పాలన, 2014లో మొదలైన ఆయన పాలన, ఈ పసుపు పతి గురించి, ఈ వదల బొమ్మాలి గురించి ఒక్కసారి 2014 ఫ్లాష్ బ్యాక్ లేక ఒక్కసారి పోయి చూస్తే 2014లో ఈ పసుపు పతి ఇదే మాదిరిగా 3 పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకున్నాడు. పొత్తులు పెట్టుకుని ఈ 3 పార్టీలు కలిసి ఇంటింటికి తన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి కూడా తాను ఈ మాదిరిగా పాంఫ్లెట్ పంపించాడు.